ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనులను గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ ఇప్పుడే చేసేయాలి. పగవాని ఇంట్లో మాంసం తినడం కంటే ప్రేమగల చోట ఆకుకూరతో భోజనం చేయటమే తృప్తి ఇస్తుంది. మీరు మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అది ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. కోరి వచ్చిన వారిని చులకనగా చూడకు, వదిలి వెళ్ళిన వారిని రమ్మని పిలవకు. జీవితం ఒక నీటి బుడగ, ప్రేమ ఒక కళ, సంసారం ఒక మాయ. రోజులు గడుస్తున్న కొద్దీ మరణం నీ దగ్గరకు నడుస్తుంది. చిన్నప్పుడే బాగుండేది. ఎక్కడ పడితే అక్కడ నవ్వేసి ఏడ్చేసేవాళ్ళం. ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం, ఏడవాలంటే ఏకాంతం ఉండాలి. మనసు కన్నా పెద్ద సమాధి మరొకటి లేదు. చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నీటిని కూడా పైకి రానివ్వని వేదన, ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను ఎందరో పాతిపెట్టేసే సమాధి. ఒకే దుస్తులు వేసుకుంటే టీం కాదు, ఒకే దృక్పథం ఉన్నదే ఉత్తమ టీం. నిరంతరం నేర్చుకుంటున్న ఉపాధ్యాయుడే ఇతరులకు బోధించగలడు. దీపం వెలుగుతుంటేనే మరో దీపాన్ని వెలుగుస్తుంది కదా. ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు నిశ్శబ్దం మాత్రమే మనకి మంచి నేస్తం. బాధ వచ్చినప్పుడు కార్చే కన్నీటికి కళ్ళు ఉబ్బిపోయి నొప్పులు కూడా వస్తాయి. అంతలా కన్నీరు కార్చే శక్తిని ఇచ్చిన ఆ తండ్రి ఎందుకో ఆ బాధను చిరునవ్వుతో స్వీకరించి ఎదుర్కొనే శక్తిని ఇవ్వటం మరిచాడు. రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయో లేక మనమే పేదరికంలోకి వెళ్ళిపోతున్నామో అర్థం కావటం లేదు. గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు. భార్యాభర్తల మధ్య ఒకసారి అనుమానం అనే రోగం మొదలైందంటే అది చచ్చే వరకు వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారన్నది ముఖ్యం కాదు. ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి అన్నదే ముఖ్యం. ఆ లోపాల వెనుకున్న అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాము. నొప్పి లేకుండా బాధ ఉండదు. బాధ లేకుండా మనం మన తప్పుల నుండి నేర్చుకోలేము. నొప్పి మరియు బాధలు జీవిత మార్గంలో అన్ని తలుపులు తెరిచే కీలు. ఇద్దరు కలిసి బ్రతకడం కోసం ప్రేమించుకోవడం బాగుంటుంది. కానీ ఇద్దరు కలిసి ఎప్పటికీ కలవలేము అని తెలిసి కూడా ప్రేమించుకోవడం గొప్పగా ఉంటుంది కదా. అన్ని వైపుల నుంచి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపేస్తుంది. మన నోటి నుండి వెలువడే సరైన పదం ఒక మంచి తాళం చెవి లాంటిది. ఏ గుండెనైనా తెరవగలదు, ఎంతటి నోరునైనా మోయగలదు. అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువ అవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు మరీ ఎక్కువ చులకన అవుతావు. కొందరికి చేబదులు కింద డబ్బులిచ్చి అవి వసూలు చేసేటప్పటికి తెలుస్తుంది మంచితనం ఎంత ప్రమాదకరమని. గతం గతః అంటారు, కానీ గతం గుర్తుంచుకుంటేనే అందమైన భవిష్యత్తును నిర్మించుకోగలం. బంగారు భవిష్యత్తుకు గతం అనేది గట్టి పునాది. అనుమానించే భర్తతో భార్య బ్రతకడం అంటే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాంటిది.